మీరు ఎలక్షన్స్కి ఒక 2-3 నెలల ముందు అనుకుంటా ఉమ్, ఇదే టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడు నేను చెప్పా. అవును. లేదా ఎలక్షన్స్కి ఒక 2 ఏళ్ల ముందు అనుకుంటా ఉమ్, ఆ, జగను అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టేట్మెంట్లు ఇవ్వటం, అప్పుడు తెలుగుదేశం జనసేన ఆందోళనలు చేసినాయి అనర్హులకు పింఛన్లు ఎత్తివేతకి నిరసనగా. అవును. నిన్నటిదాకా అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు ఎట్లా అవుతారు అని చెప్పి అవును. అవును. నేను అప్పుడు కొన్ని పాయింట్స్ ప్రస్తావించా. ఇప్పుడు ఇవాళ పేదోడు 4 రూపాయలు సంపాదించుకున్న దాకా ధనవంతుడు అవుతాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అవును. ఇవాళ కారు డ్రైవరు ఈ డ్రైవింగ్లో వచ్చినటువంటి డబ్బుల్ని దాచుకుని, అందులో కారు గవర్నమెంట్ ఈ ఓనర్ రకరకాల పథకాలు వచ్చినాయి కదా, ఆ పథకాల డబ్బులన్నీ పెట్టి కారు కొనుక్కోగానే అతను ధనవంతుడి కింద లెక్కలోకి వస్తాడు. అదే డ్రైవర్ ఆన్ అప్పుడు అవుతుంది. ప్రభుత్వం ఆ విధానాలు మార్చుకోవాలి. డ్రైవరు ఓనర్ అయినా పర్లేదు, అతని నెల సంపాదన 30,000 40,000 లోపే ఉంది కాబట్టి ఇవ్వాలి పెన్షన్ అనేది. మామూలుగా అయితే కనుక అతనికి ఆ రూల్ ప్రకారం అయితే ఎత్తేస్తారు, అది కామన్గా. కానీ ఈ జగన్కి ఇది చేత కాదు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అతని పార్టీ వాడు పట్టించుకోడు. అదే చంద్రబాబు అయితే చూడండి, ముందు ఫస్ట్ పింఛన్లు దొంగలు ఉన్నారు అని చెప్పి ఫస్ట్ పత్రికల్లో రాస్తారు. ఆ రాసిన తర్వాత చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదని చెప్పి కూడా మళ్ళీ వాళ్ళే వార్త రాస్తారు. ఆ వార్త రాసిన కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు దృష్టికి విలేకరులు తీసుకెళ్తే విలేకరులు ఆ, చూద్దాం అది కనుక్కుందామన్నారు. ఆ తర్వాత సంబంధిత శాఖకు ఆదేశించారు. ఆ ఆదేశించిన తర్వాత ఆ శాఖతో ముందు ప్రైమరీగా చెక్ చేపిస్తారు, ప్రిలిమినరీగా. అదేది ర్యాండమ్ చెక్ అంటారు. అట్లా ర్యాండమ్ చెక్లో ఒక 2%, 3%, 5% ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారని చెప్తారు.